ఫ్రోజన్ షోల్డర్ అండి. షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నారా? ఏదైనా రీజన్ కావచ్చు, కానీ వాటికి కూడా ఆసనాలు ఉన్నాయి. యోగాతో చెక్ పెడదాం. ఫ్రోజన్ షోల్డర్ మోస్ట్లీ స్టిఫ్నెస్ కాజ్ చేస్తుంది. అది ప్రీ డయాబెటిక్ కేస్ అయినా లిమిటెడ్ మూమెంట్ ఉన్నా మన హ్యాండ్ రేస్ చేయడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చూద్దాం. చిన్నగా మీ 2 హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి పామ్స్ని పై వైపు పెట్టండి. 2 పామ్స్ని షోల్డర్స్ పైన పెట్టి చిన్నగా రొటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. మీ 2 ఎల్బోస్ ఒకదానికొకటి ఇలా టచ్ అవ్వాలి. అయినంత వరకు వెనకలికి తీసుకెళ్ళండి. ఇలా క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేయడానికి ట్రై చేయాలి. లిమిటెడ్ మూమెంట్ ఉన్నప్పుడు మీరు సింగిల్ హ్యాండ్తో కూడా ట్రై చేయొచ్చు. యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసి చిన్నగా మీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ 2 హ్యాండ్స్ని సైడ్కి స్ట్రెచ్ చేసి ఫింగర్స్ సీలింగ్ వైపు పెట్టేలా చూడండి. స్లోగా స్మాల్గా రొటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. స్టార్టింగ్లో 10 టైమ్స్ చేయడం ఇబ్బంది అనిపించినప్పుడు మీరు 5 టైమ్స్ అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ 10కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని వేస్ట్ పైన పెట్టి రైట్ హ్యాండ్తో బిగ్ సర్కిల్స్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్ షోల్డర్ రొటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ రిపీట్ చేయండి. రివర్స్. స్లోగా రిలాక్స్. ఇప్పుడు మీ 2 హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి ఎల్బోస్ షోల్డర్ వైపు పెట్టండి. చిన్నగా బెండ్ చేసి 2 హ్యాండ్స్ని ఇలా క్రాస్ చేస్తూ అయినంత వరకు ఎల్బోస్ని వెనకలికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. రైట్, మళ్ళీ లెఫ్ట్ పైకి ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. చిన్నగా సెంటర్కి వచ్చి రిలాక్స్. ఈ అన్ని ఆసనాస్ మీ షోల్డర్ మొబిలిటీని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. సో చూసారు కదండి, ఫ్రోజన్ షోల్డర్ తో అంటే షోల్డర్ పెయిన్ తో బాధపడే వాళ్ళ కోసం ఈ ఆసనాలు చాలా ఈజీగా ఉన్నాయి. మనం మిగతా ప్రాబ్లమ్స్ కోసం చేసే ఆసనాల కంటే కూడా ఇవి ఇంకా ఈజీగా అనిపిస్తున్నాయి. సో ట్రై చేయండి, మంచి రిలాక్సేషన్ ఉంటుంది.